హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఎవరైతే ఈ బైక్ను కొందామనుకుంటున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ క్లాసిక్ 350లో 7 న్యూ కలర్స్ని లాంచ్ చేశారు. ఫస్ట్ కలర్ స్టీల్త్ బ్లాక్, చాలా బాగుంటుంది రియాలిటీలో కలర్ చూడటానికి. సెకండ్ కలర్ గన్ గ్రే, థర్డ్ కలర్ కమాండర్ శాండ్, ఫోర్త్ కలర్ మెడాలియన్ బ్రౌన్స్, ఫిఫ్త్ కలర్ మద్రాస్ రెడ్, సిక్స్త్ కలర్ జోధ్పూర్ బ్లూ, సెవెంత్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్. టోటల్గా ఈ 7 న్యూ కలర్స్ను రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ క్లాసిక్ 350లో లాంచ్ చేయడం జరిగింది. నేను రివ్యూ చేసినది ఎమరాల్డ్ గ్రీన్ కలర్. రియాలిటీలో సూపర్ ఉంది కలర్ చూడటానికి, చాలా క్లాసీగా రాయల్గా ఉంది కలర్ అనేది. ఆ క్రోమ్ అండ్ గ్రీన్ ఫినిషింగ్లో చూడటానికి నా వరకు బాగా నచ్చింది. ఈ 7 కలర్స్లో నాకు ఈ 2 కలర్స్ బాగా నచ్చాయి. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను టెక్నికల్ ఫీచర్స్ను అలానే కొత్తగా జరిగిన చేంజెస్ను రెండు కలిపి చెప్తాను, సో ఇది గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 100/90 ఇంచ్ టైర్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. బ్యాక్ సైడ్ 120/80 ఇంచ్ టైర్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. ఈ కలర్లో స్పోక్ వీల్స్ ఉన్నాయి, సో ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్లెస్ కాదు. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 300 mm డిస్క్ ఉంది. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. అలానే బ్యాక్ సైడ్ 270 mm డిస్క్ ఉంది. సేఫ్టీ వైజ్ డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ కన్సోల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే సెమీ డిజిటల్ కన్సోల్ ఈ బైక్లో ఉంది. విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ అనలాగ్లో స్పీడ్ ఇండికేషన్ ఉంది. రైట్ అండ్ లెఫ్ట్లో సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. మిడిల్లో న్యూట్రల్ లైట్ ఉంది. కింద బ్యాటరీ వార్నింగ్ లైట్, ABS లైట్, మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఈ చిన్న డిస్ప్లేలో ఫ్యూల్ గేజ్ ఉంది, ట్రిప్ అండ్ ఓడోమీటర్స్ ఉన్నాయి, ఎకో మోడ్ ఉంది. కొత్తగా గేర్ ఇండికేటర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది గుడ్ థింగ్ అనమాట. అలానే టైం కూడా ఉంది. నెక్స్ట్ పక్కన ట్రిప్ అండ్ నావిగేషన్ కూడా ఉంది. సో ఇంతే ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్. పెద్దగా ఎక్కువ ఫీచర్స్ లేవు, సింపుల్గా ఉన్నాయి అన్నమాట ఫీచర్స్ అనేవి. నెక్స్ట్ లైటింగ్ గురించి డిస్కస్ చేస్తే కొత్తగా LED పైలట్ ల్యాంప్స్ని యాడ్ చేశారు. అలానే అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఉండే LED ల్యాంప్ని ఈ క్లాసిక్ 350లో కూడా యాడ్ చేశారు. సో LED లైట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నైట్ టైం విజన్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఈ టర్న్ ఇండికేటర్స్ కూడా LEDని ప్రొవైడ్ చేశారు. ఇన్బిల్ట్ గా అజర్ లైట్ ఫీచర్ కూడా ఉంది. నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు అజర్ లైట్స్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ రౌండ్ LED టెయిల్ లైట్ ఉంది. సో ఈ బైక్ లో ఆల్ LED లైటింగ్ సెటప్ ని యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇన్బిల్ట్ గా ఉన్నాయి. కింద హజార్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో ఐ బటన్ ఉంది కన్సోల్ ఫీచర్స్ ను ఆపరేట్ చేసుకోవడానికి. ఇంకా హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఈ 3 ఇన్బిల్ట్ గా ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో సేమ్ ఇదే స్విచ్ కిట్ ను మనం చూడొచ్చు. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ డీసెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక మేజర్ చేంజ్ అనమాట. కొత్తగా అడ్జస్టబుల్ లెవర్స్ ని యాడ్ చేశారు. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో ఈ అడ్జస్టబుల్ లెవర్స్ ఆప్షన్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. బోత్ ఫ్రంట్ క్లచ్ లెవర్, బ్రేక్ లెవర్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ లో 41 mm టెలిస్కోప్ ఫోక్స్ ని యూజ్ చేశారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 130 mm ఉంటుంది. పైన కవర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ట్విన్ ట్యూబ్ MSL టైప్ షాక్ అబ్జర్వర్స్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 90 mm ఉంటుంది అనమాట. అలానే 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ లిటిల్ బిట్ హార్డర్ సైడ్ ఉంటుంది బైక్ లో. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ ఐరన్ డ్యూల్ టోన్ కలర్ కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఈ బైక్ ది ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ క్రాష్ కట్స్ చాలా హెవీగా ఉన్నాయి అనమాట. ఎవరైతే హెవీనెస్ ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతాయి. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ హార్న్ ఉంది. అలానే సంప్ గార్డ్ కూడా ఉంది ఇంజన్ ప్రొటెక్షన్ కోసం. దీన్ని మీరు సపరేట్ గా కొనుక్కోవాలి, ఇది యాక్సెసరీ అనమాట, బైక్ తో పాటు రాదు. నెక్స్ట్ మెయిన్ హార్ట్ అయిన ఇంజన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 valves 349cc ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ BS6 SOHC J సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఎంతమంది రాయల్ ఎన్ఫీల్డ్ లో కిక్ స్టార్ట్ ని మిస్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి. పర్సనల్ గా నేను మిస్ అవుతున్నాను. పవర్ ఏమో 20.2 bhp, టార్క్ 27 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ ఉన్నాయి. ఈ ఇంజిన్ లో పవర్ కంటే టార్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఇన్స్టెంట్ పుల్ అనేది బాగుంటుంది. అలానే J సిరీస్ ఇంజిన్ కాబట్టి ఆ స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. నేను BS3, BS4, BS6 ఈ 3 టైప్స్ రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేశాను అనమాట. నాకు క్లియర్ గా తెలుసు ఆ చేంజ్ అనేది. ఈ J సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజన్స్ లో వైబ్రేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. అలానే పర్ఫార్మెన్స్ కూడా స్మూత్ గా ఉంటుంది. మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలనుకున్న సిటీ రైడ్స్ కి, లాంగ్ రైడ్స్ కి ఎలా అయినా సరే ఈ బైక్ ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ట్యాంక్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ 3D బ్యాడ్జింగ్ చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే విత్ ఎక్సలెంట్ పెయింట్ డీటెయిలింగ్. నెక్స్ట్ సీటింగ్ వైజ్ డ్యూల్ సీట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ పర్పస్ గా కూడా ఈ బైక్ ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు.
పిలియన్ కంఫర్ట్ బాగానే ఉంటుంది, అలానే రైడర్కి కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ రస్ట్ కూడా ఫిక్స్ చేసి ఉంది, మీరు సపరేట్గా దీన్ని కొనుక్కోవాలి, ఇది యాక్సెసరీనే. పాత సిరీస్లో ఈ రైడర్ సీట్ కింద స్ప్రింగ్స్ ఉండేవి, ఇప్పుడు ఈ రీబాన్ సిరీస్లో తీశారు. అలానే హ్యాండిల్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ బైక్లో పర్లేదు, కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ రౌండ్ ప్యానల్ ఉంది కదా, ఇది ఐరనే. ఈ సైడ్ ప్యానల్స్ కూడా ఐరనే ఇచ్చారు. క్లాసిక్ 350 అని చెప్పి మెన్షనింగ్ కూడా ఉంది. ఇంకా సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ని ప్రొవైడ్ చేశారు. రియాలిటీలో ఎగ్జాస్ట్ సౌండ్ కొంచెం తంపిగా ఉందన్నమాట. నెక్స్ట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ చూడటానికి ఇలా ఉంది. పిలియన్ కు కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే గేర్ లెవర్ వైజ్ డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఉంది. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ జర్నీలో సెంటర్ స్టాండ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. చైన్ క్లీనింగ్ చేసుకునే టైంలో కూడా మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ వైజ్ శారీ గార్డ్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. పిలియన్ హోల్డ్ చేసుకోవడానికి ఐరన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్ గా మీరు చైన్ లూబింగ్ చేసుకుంటూ ఉండాలి. బ్యాక్ సైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి మెన్షనింగ్ చూడొచ్చు. ఈ పార్ట్ కూడా ఐరన్ అనమాట. ఇంకా ఫ్రంట్ లో హ్యాండిల్ దగ్గర USB ఛార్జింగ్ పోర్ట్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ నుండి బైక్ ని ఛార్జ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది హెడ్ లైట్ కింద ఉంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సీట్ హైట్ 805 mm ఉంది. వెయిట్ ఏమో 195 kgs ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ప్రొవైడ్ చేశారు. మైలేజ్ ఒక 35 kilometers ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, ఇది గమనించండి. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే, నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 2,71,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా ఈ క్లాసిక్ 350కి ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేసి కావాలనుకుంటే యాక్సెసరీస్ కూడా మీరు వేయించుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే, మెయింటెనెన్స్ అనేది ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా రీసేల్ వాల్యూ గురించి డిస్కస్ చేస్తే, ఈ రీబాన్ సిరీస్ లో రీసేల్ వాల్యూ అనేది కొంచెం తగ్గిందనమాట. పాత సిరీస్ కి చాలా ఎక్కువ రీసేల్ వాల్యూ ఉండేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గురించి నేను ప్రతి పాయింట్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.